హలో బ్యూటిఫుల్ పీపుల్, ఏం చేస్తున్నారు? అందరూ లంచ్ చేశారా? టుడే రెసిపీ వచ్చేసి పెసరపప్పుతో హల్వా. ఎంతో టేస్టీ అయినా ఎంతో ప్రోటీన్ ఉండే ఈ పెసరపప్పుతో హల్వా ఒక్కసారి ట్రై చేశారంటే చాలా బాగుంటుంది. కొంతమంది పెసరపప్పు హల్వా అంటే పప్పుని ఉడికించి చేస్తారు, కానీ నేను అలా చేయలేదు. కొంచెం డిఫరెంట్గా పెసరపప్పుని ఫ్రై చేసి మిక్సీ పట్టి చేశారు. ఒకసారి ఎలానో మీరు కూడా ట్రై చేయండి. ముందుగా నేనైతే 1 కప్ పెసరపప్పు తీసుకొని ప్యాన్లో డ్రై రోస్ట్ చేసుకున్నాను. ఇలా ఎర్రగా వచ్చేదాకా పెసరపప్పు అనేది సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. కేవలం సిమ్లోనే పెట్టుకొని వేయించుకుంటేనే లోపల వరకు చక్కగా వేగుతుంది. తర్వాత పెసరపప్పు తీసి పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో 1 స్పూన్ గీ వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బాదం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బాదం ఒక 50% ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ కూడా వేయించుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిపోయిన డ్రై ఫ్రూట్స్ని తీసి బౌల్లో పెట్టుకోవాలి. తర్వాత 1 కప్పు పెసరపప్పుకి 1 కప్పు బెల్లం వేసుకొని 2 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. వేసుకొని బెల్లం అనేది కరిగిపోతే సరిపోతుంది. తర్వాత మనం ముందుగానే వేయించి పెట్టుకున్న పెసరపప్పుని మిక్సీ చేసుకోవాలి. ఇలా మిక్సీ చేసుకున్నాక పెసరపప్పుని ఉండలు కట్టకుండా తిప్పుకుంటూ ఉండాలి. అలాగా తిప్పుకుంటూ ఉంటే పెసరపప్పు మిశ్రమం అనేది దగ్గర పడిపోతుంది. తర్వాత అందులోనే ఇలాచీ వేసి గీ వేసుకొని కలుపుకుంటూ ఉంటే ప్యాన్లోంచి సపరేట్ అయిపోతుంది. అంతే, ఎంతో టేస్టీ అయిన పెసరపప్పు హల్వా రెడీ అయిపోతుంది. ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఒక్కసారి ఇలా పెసరపప్పు వేయించి ఇలా హల్వా చేయటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. పూజితాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.